రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి జోన్ పరిధిలోని సెయింట్ క్లియర్ స్కూల్ ఎన్డీపీసీ గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల జోన్ పరిధిలోని సిసిసి నన్పూర్ సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలలో మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్వి స్కూల్ తదితర పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లాస్ట్ డే ఉంది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. అన్ని కేంద్రాల్లో కూడా చాలా పీస్ఫుల్గా ఒక వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారంగా అందరూ లోపలికి క్యాండిడేట్స్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ ఫ్రిస్కింగ్ అంటే ముఖ్యంగా గర్ల్స్కి కానీ లేడీస్కి కానీ సపరేట్గా క్యాబిన్స్ ఏర్పాటు చేసి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. తర్వాత నో సెల్ ఫోన్ ఈజ్ అలౌడ్. సెల్ ఫోన్ తెచ్చినా కానీ ఇక్కడ డిపాజిట్ చేయించుకోవడం జరిగింది. టోటల్గా మన రామగుండం కమిషనరేట్లో మొత్తం 3 రోజులు జరిగింది. దీంట్లో భాగంగా 18th రోజు 17th రోజు 2 ఎగ్జామ్స్ జరిగినాయి. తర్వాత ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ జరిగింది. దీని తర్వాత మొత్తం అన్ని కలెక్షన్ పాయింట్స్ లాగా ఎలక్షన్లో ఎట్లా చేస్తామో అన్ని కలెక్షన్ చేసుకొని ఐడిఓసి అంటే మంచిర్యాలకి తర్వాత పెద్దపల్లికి అన్ని చేరుకుంటే అక్కడి నుంచి ఫుల్ ఎస్కార్ట్తో హైదరాబాద్కి చేరుకుంటాం. దీంట్లో భాగంగా మనకి టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తము మనకి రూట్స్ 9 ఉన్నాయి ఇక్కడ మంచిర్యాలలో. తర్వాత పెద్దపల్లిలో 6 రూట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి పెద్దపల్లిలో 9, రామగిరిలో 1, ఎన్టీపీసీలో 2, జీటీకే టౌన్లో 4, మొత్తం కలిపి 18. సో దీంట్లో భాగంగా ఈరోజు 10 to 12:30 ఎగ్జామినేషన్ మొత్తము 15,038 క్యాండిడేట్స్ని మొత్తం ఇక్కడ అపియర్ కావాల్సి ఉంది. దాంట్లో కొంతమంది యాబ్సెంటీస్ ఉన్నారు. టోటల్గా గ్రాండ్ టోటల్ 24,000 అంటే మొత్తం కమిషనరేట్ కలుపుకొని 24,422 మొత్తం క్యాండిడేట్స్. ఇంకా పోలీస్ బందోబస్తు పరంగా చూస్తే 201 మంచిర్యాల, దాన్ని 127 ఇక్కడ పెద్దపల్లి నేపథ్యం, మొత్తం కలిసి 328 పోలీస్ బందోబస్తు. అలాగే ఎస్ఐ వంటి ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, ఏసీపీ, అడిషనల్ డీసీపీ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అందరూ డిప్లాయ్మెంట్ జరిగింది. ఇప్పటివరకు సోఫార్ కూడా అంతా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు 12:30 తర్వాత 12:30 to 2:30 మధ్యలో ఈ కలెక్షన్ జరిగేసి హైదరాబాద్కి తీసుకెళ్తాం. సో పోలీస్ ఎస్కార్ట్ ప్రతి రూట్కి పోలీస్ ఎస్కార్ట్ 1+2 పోలీస్ ఎస్కార్ట్ విత్ ఆర్మ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.